వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమతురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకసైకరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కసారి ఈ శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి అన్నపూర్ణాస్తుతి పాఠాన్ని మీకు అందరికీ ఇచ్చి ఉన్నారు. చదివి తర్వాత ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ హ్యోంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానలకోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తకపాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ధర్మైక నిష్ఠాకరి అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఆమె
ధర్మమునందు నిష్టని చేకూరుస్తుంది భక్తులకు. అది జీవుని యొక్క ఉద్ధరణకు ప్రధానమైనటువంటి హేతువు. మనిషి తరించడానికి మార్గం ఏది అంటే ధర్మమే. అందుకే చతుర్విధ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మమైంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, విడుదల అంటే మోక్షమునకు హేతువులు. ఆ ధర్మము దేశమును బట్టి కాలమును బట్టి నిరంతరము మారిపోతుంది. ఆ నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకుని అనుష్ఠించగలిగినటువంటి శక్తి ఏర్పడితే అది భగవతి యొక్క గొప్ప అనుగ్రహం. ఆ ధర్మాచరణము చేత మనిషి చేరవలసినటువంటి తీరాన్ని చేరుకుంటాడు. నిజానికి సంసార సాగరాన్ని తరిస్తాడు. కానీ ధర్మమునందు, ధర్మాచరణమునందు ఒక సంక్లిష్టత ఉంటుంది. ఏమి అంటే సాధారణంగా జీవితంలో అనేక సన్నివేశాల్లో ఏమనిపిస్తుందంటే కాసేపు ఈ ధర్మాన్ని పక్కన పెట్టేస్తే, ధర్మాచరణాన్ని పక్కన పెట్టేస్తే సాధించుకోవలసినటువంటి కార్యాన్ని చాలా తేలికగా సాధించుకోవచ్చు. ఈ ధర్మం 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 అని ధర్మాన్ని పట్టు కూర్చుంటే కార్యసాధనం చాలా కష్టమైపోతుంది. అందుకని ధర్మాన్ని కొంతసేపు వదిలిపెట్టేశామనుకోండి తేలికగా పని అయిపోతుంది. ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టారనుకోండి మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరిక తీర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది ధర్మచట్రంలో ఇమడకపోయినా. కానీ నేను ఇది ధర్మబద్ధము కానప్పుడు చెయ్యను, ధార్మికమైతేనే చేస్తాను అని నిలబడగలగాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడిని తట్టుకోవాలి. ఆ ఒరిపిడిని తట్టుకున్నవాడు తప్ప అలా నిలబడగలిగినటువంటి స్థితిని పొందలేడు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే మీరు శ్రీరామాయణంలోనే చూడండి, రాముడికి అనేక సందర్భాల్లో అనేక రకములైనటువంటి కష్టములు వచ్చాయి. ఆయన జీవితం పరచినటువంటి పూలపాన్పేం కాదు, ఇన్ని కష్టాలు పడ్డాడు. నిజంగా చెప్పాలి అంటే రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడు పడిన కష్టాలు ఎక్కువ, రావణుడు పడిన కష్టాలు తక్కువ. రావణుడు పొందిన భోగాలు ఎక్కువ, రాముడు పొందిన భోగాలు తక్కువ. కానీ అన్ని భోగాలు అనుభవిస్తున్నా, అన్ని సుఖాలు అనుభవించానని రావణుడు అనుకుంటున్నా నిరంతరం భయంలోనే గడిపాడు. నిరంతరం అతని మీద ఎప్పుడూ ఏదో ఒక కీడు పొంచే ఉండేది. కానీ రాముడికి సంతోషానికి కారణం ఏమి అంటే ధర్మాచరణమే. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం. రాముడు దేనికి సంతోషిస్తూ ఉంటాడు అంటే నేను ధర్మాచరణము చేశానా, నేను చెయ్యవలసినది నేను చేశానా, ధర్మాన్ని దేశకాలముల యందు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆయనకి సంతోషం. ఆయన ధర్మాన్ని తప్పాడా, ధర్మాన్ని విడిచిపెట్టాడా, ఆయన విశేషమైన దుఃఖమునకు లోనైపోతాడు. రాముడు 24,000 శ్లోకాల రామాయణంలో నేను ధర్మం తప్పిపోయాను అని ఏడిచినటువంటి సందర్భం లేదు. అందుకే కష్టాలు రానివ్వండి పోనివ్వండి, సుఖాలు రానివ్వండి పోనివ్వండి, ఏ వచ్చినా రాముడు మాత్రం ధర్మం తప్పకుండా కేవలము ధర్మాచరణము చేత సంతోషాన్ని పొందాడు. ఒక్కొక్కసారి రాముడి జీవితం గొప్ప ఒరిపిడికి గురైంది. సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగినప్పుడు ఆయన ఎలుగెత్తి పిలిచి అడిగాడు, చెట్లను అడిగాడు, గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, ఇన్నిటినీ అడిగాడు. సీతమ్మని ఎవరు అపహరించారు అని అడిగాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కేవలం రావణాసురుడి మీద ఉన్నటువంటి భయం చేత చెప్పలేదు. ఇప్పటికీ లోకంలో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. అన్యాయంగా బ్రతికేవాళ్ళు, అక్రమంగా బ్రతికేవాళ్ళు, అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు బాగా సంపాదించి సంతోషంగా ఉంటున్నారు కదా, వాళ్ళ మాటకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది కదా, ధర్మాన్ని పట్టుకున్నవాడు, న్యాయంగా బ్రతుకుతున్నవాడు బహుపరిమితమైనటువంటి ఆర్జనతో ఉంటున్నాడు, పైగా ఆయన పొందుతున్న భోగం ఏమిటి, ఆయనకి సమాజంలో ఉన్న గౌరవం ఏమిటి, సమాజంలో ఉన్న విలువ ఏమిటి, ఏమీ లేవు కదా. లేనప్పుడు ప్రత్యక్షంగా కంటికి అధర్మంలో ఉన్నవాడు గొప్పగా ఉన్నట్టు, ధర్మంలో ఉన్నవాడు తక్కువగా ఉన్నట్టు కనపడుతోంది కదా. మరి అటువంటప్పుడు ధర్మాచరణానికి ఏమి ప్రయోజనం ఉంది?
ఒక్క మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు దీని గురించే చెప్పారు. వాడికి గత జన్మలలో సంపాదించుకున్నటువంటి పుణ్యము క్షయమైపోతుంది. ఈ జన్మలో అధర్మము పాపము తప్ప వాడు చేసింది ఏం లేదు. అప్పటికి తళుక్కని మెరుస్తోందేమో, అది శాశ్వతమైనటువంటి మెరుపు మాత్రం కాదు. అది ఎప్పటికీ ఉండేటటువంటి వైభవం మాత్రం కాదు. పాపము అనుభవంలోకి వచ్చిన తరువాత, అధర్మము అనుభవంలోకి వచ్చిన తరువాత చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ధర్మము ఎల్లవేళలా మనిషికి శాంతినిస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఎంత తేడా ఉంటుంది అంటే, ఎప్పుడో సంతోషం కలుగుతుంది నీకు అన్నవాడు ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ బరువుగా గడుపుతాడు. నేను అసలు సంతోషం కోసం ఎదురు చూడవలసిన అవసరం ఏమిటి, నేను సంతోషంగానే ఉన్నాను అనుకున్నవాడు ఏ బరువైనటువంటి గుండెతోటి వేచి ఉండక్కర్లా, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ధర్మాచరణం చేసిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఆయన జీవితం కీర్తింపబడి యుగాలు మారిపోయినా కూడా కథలు కథలుగా చెప్పబడుతూనే ఉంటుంది. అధర్మంలో ఉన్న రావణాసురుడు, పాపభూయిష్టమైన జీవనాన్ని గడిపినటువంటి రావణాసురుడు తాత్కాలికంగా ఏవో కొన్ని భోగములు అనుభవించినట్లు కనపడితే కనపడవచ్చుగాక, కానీ ఎంత శాశ్వతమైనటువంటి అప్రతిష్ట తెచ్చుకున్నాడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రమవిప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. సీతమ్మ జోలికి ఎడుతున్నావు, రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మమూర్తి అయిన రాముడి జోలికి ఎడుతున్నావు, ఇది నిన్ను కట్టి కుడిపేస్తుంది. అలాంటిది జరిగినప్పుడు, ధర్మం జోలికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంతకాలం ఏ పుణ్యం వలన భోగములు అనుభవించావో ఆ పుణ్యము క్షయమైపోయినప్పుడు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. గత జన్మ పుణ్యం వల్ల పొందుతున్న భోగం అయిపోయినప్పుడు, చేస్తున్న పాపములు చేస్తున్న అధర్మము తమ ఫలితాన్ని తాము ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, మంచి అన్నం తిన్నావు బలం కలిగింది, మంచి నీళ్లు తాగావు ఆరోగ్యంగా ఉన్నావు, అశుభ్రమైనటువంటి అన్నాన్ని తిన్నావు దాని ఫలితం కూడా అది ఇవ్వడం మొదలు పెడుతుంది, అప్పుడు శరీరము రోగగ్రస్తం అవుతుంది. అలాగే ధర్మ ఫలితాన్ని అనుభవించావు, కాంచనలంకని ఏలేవు, ఎన్నో భోగాలు అనుభవించావు, కానీ పరమ పవిత్రమైనటువంటి తల్లి మహాపతివ్రత సీతాపహరణం చేశావు, దీని ఫలితం కూడా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు, నువ్వు అధర్మంలో ఉన్నావని తెలిసి కూడా నీ దగ్గర కొంత ఐశ్వర్యం ఉందని, నువ్వు రాజ్యవైభోగంలో ఉన్నావని నీకు ఎదురు తిరిగి న్యాయం చెప్పకుండా, ధర్మం చెప్పకుండా నీ వెంట జేజేలు పలుకుతూ తిరిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఒక్కొక్క తల తరిగేస్తాడు. ఆనాడు జేజేలు కొడుతూ దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడతారు. అయ్యో పడిపోయారనేవాడు ఉండడు, నీ భార్య మండోదరి కూడా ఎందుకు నీకు ధర్మం జోలికి అని మారీచుడు చెప్పాడు, సీతమ్మ చెప్పింది, మండోదరి చెప్పింది, తల్లి కైకసి చెప్పింది. ఎంతమంది చెప్పినా వినకపోవడం రావణ బ్రహ్మ లక్షణం. అందుకే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ధర్మాన్ని పట్టుకున్న వాడికి కష్టం రావచ్చు, రాకుండా ఉండదు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ధర్మాన్ని పట్టుకున్న మహాత్ముల జీవితాల్లో వచ్చిన ఒరిపిడిని పరిశీలించాలి. అందుకు ప్రవచనం వినడం, అందుకు కావ్యాన్ని పురాణాన్ని చదువుకోవడం. రాముడి జీవితంలోనే చూడండి, అంత ధర్మానికి కట్టుబడ్డాడు, అంత జాగ్రత్తగా ప్రవర్తించాడు, అయినా కష్టం రాకుండా పోయిందా? అందుకే తల్లి కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు, చాలా తేలిక పట్టుకోవడం నీకు. హాయిగా అంతఃపురంలో ఉన్నావు, సీతమ్మని పెళ్లి చేసుకున్నావు, అంతఃపురంలో నాన్నగారి దగ్గర ఉన్నావు, యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ కష్టం ఇప్పుడు మొదలైంది. అరణ్యవాసానికి బయలుదేరుతున్నావు, 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అయ్యో నాకు రాజ్యం పోయిందే, నాకు భోగం పోయిందే, నేను ఈ నెటిని వదిలిపెట్టి అరణ్యాల్లో తిరుగుతున్నానే, కైకమ్మ కోరితే అనవసరంగా ఒప్పుకున్నానే,
నేను ధర్మాన్ని పట్టుకుని ఏం సాధించానన్న ప్రశ్న నీలో బయలుదేరుతుంది. అప్పుడే తట్టుకు నిలబడగలగాలి ధర్మం మీద. ఇన్నాళ్ళు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యాచ నియమేనచ, అదే ధైర్యంతో అదే నమ్మకంతో ధర్మాన్ని విడవకుండా పట్టుకోరామా, అప్పుడు గొప్ప. అలా నువ్వు పట్టుకోవడానికి కావలసిన శక్తి నీకు కలుగుగాక. ధృత్యాచ నియమైనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని నువ్వు పూనికతో పట్టుకుంటావో ఆ ధర్మము నిన్ను కాపాడుగాక. పతాక స్థాయిలో వచ్చింది కష్టం. ఇప్పుడు ఒకసారి వెనక్కి రండి. మళ్ళీ సీతాపహరణం జరిగినప్పుడు గోదావరిని అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, చెట్లను అడిగాడు, అరణ్యాన్ని అడిగాడు, ఎంతమందినో అడిగాడు. ఒక్కళ్ళు జవాబు చెప్పకపోవడానికి కేవలం రావణాసురుడి మీద ఉన్న భయం చేత చెప్పాల. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, నన్ను చేతకాని వాడు అనుకుంటోంది లోకం. నేను ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. నేనే ధర్మం అన్న 2 అక్షరాలు ఒక్కసారి పక్కన పెట్టేస్తే పలకని మీతో కలిపి అసలు ఈ 3 లోకములలో ఇక బ్రతకడానికి ప్రాణి ఉండదు. దేవతలతో కలిపి నిగ్రహిస్తున్నారు. అడ్డు రాగలిగిన వాడెవడో వచ్చి నిలబడవచ్చు. ఆయన పరాక్రమం అటువంటిది. ఆయనే బాణప్రయోగం చేస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడెవరు? అందుకని ఒక మాట అన్నాడు లక్ష్మణస్వామి వంక తిరిగి, యథాజర యథామృత్యు. మనిషి వృద్ధాప్యాన్ని తప్పించుకోలేడు. ఎంత జాగ్రత్తగా ఉంటే మాత్రం వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? సంధిబంధములు సడలిపోకుండా ఉంటాయా? వచ్చేస్తుంది వృద్ధాప్యం. కాబట్టి యథామృత్యు, మృత్యువు ఎక్కడ దాక్కుంటే తప్పుకుంటుంది, ఎక్కడ ఉన్నా మృత్యు వచ్చి పట్టుకుంటుంది. అలా నిత్యం న ప్రతిహన్యంతే, ఎలా జనులు తప్పించుకోలేరో అలా లక్ష్మణ ఇవాళ నా బాణముల నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఇవాళ బాణప్రయోగం చేసి సీతాపహరణం చేసింది ఎవరు అంటే చెప్పలేదు కాబట్టి అందరినీ పడగొట్టేస్తున్నానని బాణప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రభాన లక్ష్మణస్వామి రాముడి వంక చూసి ఆయన పాదాల మీద పడి ఒక మాట అన్నాడు, అన్నయ్య అసలు లోకంలో చింద్రే లక్ష్మి, అలాగే చంద్రుడు అంటే వెన్నెల, అలాగే ప్రభా సూర్య, సూర్యుడు అంటే కాంతి, తైచానుత్తమం యశాహ, నువ్వు రాముడు అన్న మాటకు అర్థం ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినవాడు, ఎన్నడూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టనివాడు. ఎవడో ఒక్క దుర్మార్గుడన్నయ్యా, లోకమంతా నీ జోలికి రాలేదు, ఒకే ఒక్క దుర్మార్గుడు నీ భార్యని అపహరించగలిగినంత దుస్సాహసం చేశాడు. అన్నయ్య ఓర్పు పట్టు, ఆ దుర్మార్గుడెవరో వెతికి పట్టుకుందాం. నీ బాణముల పరంపర నుంచి తప్పుకోగలరా? ఓర్పు పట్టన్నయ్య. లేనినాడు అయోగ్యుడైన రాముడికి ఇన్ని అస్త్రములను ఇచ్చారు వశిష్ఠ విశ్వామిత్రులు. తన స్వార్థం కోసం లోకాలని పడగొట్టాడు అని అంటే పాఠం చెప్పిన గురువు గారికి అపకీర్తనయ్య అన్నాడు. వెంటనే రాముడు, నువ్వు చెప్పింది సత్యం రా తమ్ముడా, నేను ఈ లోకములను బాధించను, పద సీతమ్మను అన్వేషిద్దాం అన్నాడు. అంత ధర్మాన్ని పట్టుకున్న రాముడికి ఒరిపిడి వచ్చిందా లేదా, కష్టం వచ్చిందా లేదా రామాయణంలో? కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మము రక్షిస్తుందన్న నమ్మకం మనిషి కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధకున్న పెద్ద అగ్ని పరీక్ష ఏమిటంటే అది వదిలిపెట్టేస్తే అప్పటికి మీరు ఎన్నో అనుభవించవచ్చు అనిపిస్తుంది. ఈ ధర్మం ఒక్కటి పక్కన పెట్టేస్తే ఏ తప్పైనా చేసేయచ్చు, ఏ భోగమైనా అనుభవించేయచ్చు. కాళ్ళ కట్టుకొచ్చిన భోగం ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ధర్మం అడ్డొస్తోందా? ఇటువంటి పని చేయకూడదని కదా శాస్త్రములు చెప్తున్నాయి. మరి నేను ఎలా చేస్తానంటావా? అది ధర్మమే అని బుకాయించే ప్రయత్నం చేయి, అది రావణ బుద్ధి. అందుకే స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ నసంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యమా. అధర్మం చేస్తూ అది ధర్మం అని వాదిస్తాడు, అది మరీ ప్రమాదం. ఆ బుకాయించడం ఉందే అక్కడ మనిషి పడిపోతాడు. అంతరాత్మ గొంతు నొక్కేసి తప్పు చేసేస్తూ చేయకుండా ఎవరు మాత్రం ఉండగలరు?
ఈ పాటి లేకుండా ఎవడు మాత్రం బతకగలడు, చేసే పుణ్యం చేస్తున్నాను కదా, చేసే ధర్మం చేస్తున్నాను కదా, ఈ పాటి అధర్మం చేయకుండా ఎలా జీవితం గడుస్తుంది అని సరిపెట్టేసుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ కొనసాగింపు ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. నిచ్చెన 1వ మెట్టు మీద ఉన్నవాడు జారిపోయాడు అనుకోండి, ఏమవదు, అక్కడే జారి నేల మీద ఉంచుకుంటాడు. కానీ 100 మెట్లున్న నిచ్చెనకి 99వ మెట్టు వరకు ఎక్కినవాడు కానీ జారాడు అనుకోండి, వాడు చాలా ప్రమాదానికి లోనవుతాడు. ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి ధర్మానుష్ఠానాల్లో. తప్ప ఇంత పైకి ఎక్కేశాను కదా, నేను ధర్మం తప్పితే ఏమొచ్చిందని అనుకోకూడదు. వాడే బాగా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండడం మన చేతిలో ఉండే అవకాశం కాదు. ఆ భగవతి పాదములు పట్టుకుంటే ఆ నిష్ఠ ఆవిడిస్తుంది, ఆ నిగ్రహాన్ని ఆవిడిస్తుంది. అది గొప్పతనం. ఏదో స్వామి వివేకానంద దగ్గరికి ఒకప్పుడు విదేశాల్లో ఒక స్త్రీ వచ్చింది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. గొప్ప స్ఫురద్రూపి వివేకానందుడు. ఎందుకని అడిగారు. మిమ్మల్ని వివాహం చేసుకొని నేను మీలాంటి కొడుకుని మీ వలన పొందాలనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఆయన అన్నారు, అమ్మా నువ్వు వివాహం చేసుకున్నంత మాత్రం చేత నాలాంటి కొడుకే పుట్టాలని ఎక్కడుంది? ఏమో ఇంకొకలాంటి కొడుకు పుట్టచ్చు, మీ నాన్నగారి లాంటి కొడుకు పుట్టచ్చు, మేనమామ పూలికి వచ్చిన కొడుకు పుట్టచ్చు. అంత బాధ ఎందుకమ్మా? నన్ను పెళ్లి చేసుకుని కొడుకుని పొందడం ఎందుకు? ఇప్పుడే చెప్తున్నా, నన్ను నీ కొడుకుగా స్వీకరించు, నువ్వు అమ్మవమ్మా నాకు, నేను నీ కొడుకుని. అది ధర్మైక నిష్ఠాకరి. ధర్మమునండి విచలితుడు కాకుండా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి అంటే తాత్కాలికమైనటువంటి ప్రలోభమునకు, కంటి ముందుకొచ్చినటువంటి అవకాశమునకు వశపడకుండా ధర్మం కోసం నిలబడగలగాలి. అది ఒరిపిడిని తట్టుకోవడం అంటారు. ఆ తట్టుకోగలిగిన ప్రజ్ఞ అంత తేలిక కాదు. ఎందుకని అంటే అందరూ పక్కన బాసటగా నిలబడి ఆయన ధర్మం కోసం నిలబడినవాడు అనేవాళ్ళు ఉండరు. ఎందుకని అంటే మీరు బాగా పరిశీలించండి, ధర్మం కోసం ఎవడు నిలబడే ప్రయత్నం చేస్తాడో వాడి ధర్మాన్ని పరిశీలించడం మీదే లోకానికి అనురక్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఆయన పాటిస్తున్నది ఏమిటి, ఆయన చెప్తున్నది ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, దాని మీద కాదు ఉత్సాహం. ఆయన ధర్మం తప్పిన సందర్భాలు ఏమైనా ఉంటాయా వెతకడానికి చూస్తారు. అదో పెద్ద అల్లరి. పైగా వ్యతిరేక ప్రబోధం ఎక్కువగా ఉంటుంది. ఏం సాధిస్తావయా ఈ ధర్మం 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 అని పట్టుకుని? ఎంత పాడవుతున్నావు? ఎందుకు వచ్చింది ఇదంతా నీకు? ఓన్లే పట్టుకున్నావు బాగానే ఉంది, ఏదో కొంత కూడా మినహాయింపు ఉండదా దానికి? కానీ ఇన్ని విని ధర్మము గొప్పది అని నిలబడగలగాలి అంటే, ఆ ఉరిపిడిని తట్టుకోవాలి అంటే దానికి తిరుగులేని నమ్మకం ఉండాలి శాస్త్రం మీద. అది భక్తి. అది త్యాగరాజస్వామి చేసిన కీర్తన. రామనామమనే ఘనకంచుకమును అని రామభక్తి అనే వరఖడ్గమిడి అని అడుగుతారు. రామా నాకు అవి ఇప్పించవయా, అప్పుడు నేను లోకంలో యుద్ధానికి వెళ్ళగలుగుతాను, నన్నెవరూ ఏం చెయ్యలేరు. రామ నీ అనుగ్రహము లేనినాడు నేను ధర్మమునందు ఉంచుకోలేను. ఎంత గొప్పవాడు కూడా ఎక్కడో అక్కడ నిష్ఠ తప్పి జారిపోతాడు. అలా జారిపోకుండా నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోగలగాలి అంటే, శ్రద్ధని పొంది ఉండాలి అంటే, సనాతన ధర్మమునందు అది ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. ఎవరు ఆమె అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, ఆ తల్లి. అంటే మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నపూర్ణ అంటే కేవలము అన్నం ఒక్కటి పెట్టేటటువంటి తల్లి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక సత్రం ఉందనుకోండి, ఓ సత్రంకి వెళ్ళి ఒక ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అన్న దాంతో అన్నం పెట్టే వాళ్ళకి సందర్భం ఉండద్దు. ఎందుకని అంటే ఆయన అన్నార్తుడై ఉన్నాడు. అన్నార్తితో వచ్చిన వాళ్ళకే అన్నం పెట్టడమే సత్రంలో లక్షణం. అది తప్పు కూడా పట్టకూడదు. అలా కొన్ని సత్రములు ఉన్నాయి కాబట్టి ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంత మాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చినవాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చెయ్యగలరు, ఆ మంచి పని వరకు చెయ్యగలరు. కానీ
తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రవుకు ఉండకపోవచ్చు. ఎవడో ఈ మహాత్ముడు అన్నదాన సత్రవుకి వెళ్ళి ఆ ఎదురుగుండా పెట్టినటువంటి శిలామూర్తిని చూసి ఆయన పెట్టిన సత్రవుట ఆయనకున్న 100 ఎకరాలు రాసిచ్చేసేట అన్నదానానికి. మనకి లేరు కాకినాడ పట్టణంలో మల్లాడి సత్యలింగ నాయకర్ అని మహానుభావుడు ఎక్కడో బర్మా వెళ్ళి కష్టపడి వ్యాపారం చేసి సంపాదించి తెచ్చినటువంటి డబ్బంతా కూడా వీలునామాలో కళాశాల కట్టడానికి, విద్యార్థులకి భోజనం పెట్టడానికి, వేద పాఠశాలకి, ఆ వచ్చినటువంటి అన్నార్తులకు అన్నం పెట్టడానికి ఆయన ఐశ్వర్యమంతా రాసేసి శరీరాన్ని విడిచిపెట్టారు. కీర్తిశేషుడు అన్న నిజమైన మాట అన్వయమయ్యేది అటువంటి మహానుభావులు. ఆయన పేరు మీద ఇప్పటికీ లేదు కాకినాడ పట్టణంలో కళాశాల. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అన్నం పెట్టగలరేమో, బుద్ధిని ఎలా మార్చగలరు? అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు, రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసంలో కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనుకుని తిన్నా కాదు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞానవైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు?